ఇంకోటి, బైబిల్ అన్నిటి ఆరంభమును గూర్చి చెబుతోంది. మానవ జాతి ప్రారంభం, మానవ జాతిలో పాపం యొక్క ప్రారంభం, మానవ జాతిలో రాజకీయాల ప్రారంభం, మానవ జాతిలో మెటలర్జీ లోహ శాస్త్రం, మెటలర్జీ యొక్క ప్రారంభం, రాజకీయాలు, ప్రభుత్వాలు, మానవ ప్రభుత్వం యొక్క ప్రారంభం, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్ యొక్క ప్రారంభం. మొట్టమొదట బాబెలు గోపురం కట్టబడింది. మధ్యప్రాచ్యంలో నీనెవే, అషూరు, బాబెలు, ఆ నగరాల పునాదులు ఇప్పటికీ ఉన్నాయి. బైబిల్లో ఏ సంఖ్య రాసిందో అంతే ఆర్కియలాజికల్ రేడియో కార్బన్ డేటింగ్లో అదే డేటింగ్ ఆ ఇటుక రాళ్ళకు కూడా వచ్చింది. సో బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ రేస్, బిగినింగ్ ఆఫ్ సిన్, బిగినింగ్ ఆఫ్ రిబెలియన్ అగేన్స్ట్ గాడ్, బిగినింగ్ ఆఫ్ మెటలర్జీ, ద బిగినింగ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సిటీస్, బిగినింగ్ ఆఫ్ మ్యూజిక్, సంగీత ఉపకరణాలు ప్రారంభం, రాజకీయాలు ప్రారంభం, మంత్ర విద్యల ప్రారంభం. దేవుడు కాని కొత్త వ్యక్తులను దేవుడుగా, కొత్త వ్యక్తులను తయారు చేసుకొని ఆరాధించే అసత్య మతాల ప్రారంభం. ఇవన్నీ ఆది కాండంలో ఉన్నాయి. తర్వాత మొదటి పేతురు 4:7 చెప్తాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. బైబిల్లో ఏమున్నాయండి? అన్నిటి ఆరంభం ఉంది, అన్నిటి అంతం. అన్నిటి అంతం కూడా లేదు ఎవరి దగ్గర. బైబిల్కు ముందొచ్చిన గ్రంథాల సంగతి చెప్తున్నాం. బైబిల్ కంటే ముందున్నాయని చెప్పుకునే వాళ్ళ గ్రంథాల గురించి చెప్తున్నాం. అన్నిటి అంతం లేదు, మళ్ళీ ఏం లేదు, మళ్ళీ కొత్త యుగాలు వస్తుంటాయి, మళ్ళీ రాక్షసులు, దేవతలు, గుర్రాలు, గాడిదలు, బర్రెలు అని చెప్తుంటాడు. కానీ ఒక స్పష్టమైన ప్రారంభం, స్పష్టమైన ముగింపు ఉంది. ఆ తర్వాత మహిమ యుగాలు, స్వర్ణయుగాలు, పాపరహితమైన ఆనంద ప్రపంచాల యొక్క ప్రారంభం మళ్ళీ బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రపంచంలో మరణం ఉండదు, రోగం ఉండదు, తిరుగుబాటు ఉండదు, సాతాను ఉండడు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, వడగాడుపు ఉండదు, రాజకీయాలు ఉండవు, శాంతి సమాధానాలు మాత్రమే ఉంటాయి. ఎన్ని కోట్ల యుగాలు గడిచినా సమస్య లేనటువంటి అందమైన ప్రపంచానికి నాంది దేవుడు పలుకుతున్నాడు ఇప్పటి మట్టి ప్రపంచంలోనే. ఇంత కాంప్రహెన్సివ్, కంక్లూజివ్, ఎక్స్ప్లెనేటరీ అకౌంట్ బైబిల్లో రాయబడింది. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎ బైబిల్ స్టూడెంట్. ప్రియులారా, ఇంకా ఎక్కడుందో చెప్పండి ఇంత కథ కార్ఖాన? ఎక్కడుంది చెప్పండి? ఇంత అవగాహన, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుంది? ఊరికైనా వాడు ఇన్నేళ్ళు బతికాడు, వీడు ఇన్నేళ్ళు బతికాడు అని వాడు బతికితేనేమి, సస్తే నాకే అర్థమే లేదు. విక్రమాదిత్య మహారాజు 10,000 సంవత్సరాలు ఏలేడట. అవును, వాడిని ఒక రాగి నాణ్యమో బంగారు నాణ్యం తీసుకురా అంటే లేదు. మళ్ళీ 10,000 సంవత్సరాలు దశరథ మహారాజు ఏలాడు. అంత మహానుభావుడిది మరొక్క బంగారు నాణ్యం ఉండదా? విక్రమాదిత్య మహారాజు 1000 సంవత్సరాలు ఏలాడు. ఏది ఆయన కాలంలో ఒక నాణ్యమో, ఒక రాజముద్రిక, ఒక రథము, ఒక ఏదన్నా కనీసం బాత్రూమ్కి వెళ్ళే ఒక చెంబన్న ఉండదా? అరే కూర్చు లావో భయ్, ఏం లేదు, ఒట్టుగానే రాసేసి మన సొమ్మేం పోయిందిరా రాసేసి. ప్రియులారా, అవన్నీ కూడా, ఆ కథలన్నీ కూడా నేను గౌరవిస్తున్నాను. ఎలాగా? ఎందుకు? ప్రతీకాత్మకముగా తీసుకున్నప్పుడు. ఎలాగా? ప్రతీకాత్మకముగా, ఉపమాన రీతిగా వాటన్నిటినీ తీసుకున్నప్పుడు
అవన్నీ క్రీస్తు సువార్తను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. అంతవరకే వాటి స్థానం. కానీ పురాతత్వ శాస్త్ర నిరూపణలతో వాస్తవ చరిత్రగా నిరూపించగలిగిన ఏకైక చారిత్రక కథనం బైబిల్లో ఉన్న కథనం మాత్రమే. అందుకే దీన్ని మేము సత్యవేదం అంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాకు అన్ని వేదాలు కావాలి, పంచమ వేదం కావాలి. వాటన్నిటినీ ఈ సత్యవేదపు కాంతిలో మేము భాష్యం చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వి లవ్ ద పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. వి రెస్పెక్ట్ ద హోలీ బుక్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతముల ప్రజలను ప్రేమిస్తాం. అన్ని మతముల పుణ్య గ్రంథాలను మేము గౌరవిస్తాం. ఎందుకంటే సాదృశ్య రూపకంగా అన్నిటిలో మా యేసయ్య కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ప్రభునందు ప్రియులారా, ఇంతటితో ముగించుకుందాం. ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థమేమి అంటే, అసలు మానవ జాతి యొక్క ప్రారంభము, పతనము, విమోచనము, మళ్ళా ముగింపు, మళ్ళా నూతన మహిమయుగ ఆరంభము అతి స్పష్టముగా క్లియర్గా చెప్పబడిన ఏకైక గ్రంథం బైబిల్. ఇది ఫలితార్థము, మేము చెప్పుచున్న సంగతుల సారాంశం. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. మాకేం ఇబ్బంది లేదు. అందరూ నమ్మాలని మీ చెవి మెలేసి, ఈ పీక కూరేసి, గొంతు కత్తి పెట్టి మేము అడుగుతున్నాం ఏంటి? సంగతి చెబుతున్నాం. నచ్చితే హేతుబద్ధంగా ఉందనుకుంటే నమ్ము, లేకపోతే గాలికి వదిలేసాయి. ఏదో పిచ్చోడు చెప్తున్నాడు రా అని అనుకో. ఏదో తిక్కలోడు, వాడికేం తెలుసురా? సూర్యునికి 7 గుర్రాలు లాగే రథం ఉన్నది, వీడికి తెలియదు ఇంకా. స్టూపిడ్ ఫెలో అని నన్ను కూర్చున్నావు అనుకో, అభ్యంతరం లేదు. ఒకసారి కన్ను మూసి అవతలు పోయినాక తెలుస్తుంది, గుర్రాలు ఉన్నాయో బర్రెలు ఉన్నాయో అక్కడ తెలుస్తుంది నీకు. We are not compelling or forcing anyone to believe the gospel. But this is the gist of the Holy Bible. నీకు నచ్చితే నమ్ము, లేకపోతే వదిలేసేయి. కానీ మేము వివరించుచున్న సంగతుల సారాంశం ఇది. రండి ప్రార్థన చేసుకుందాం.